హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇది వచ్చేసరికి బ్లాగ్ అనమాట. నిన్న నరక చతుర్దశి కదా. సో మొన్నంతా కూడా క్లీనింగ్ అంతా చేసుకున్నాను. సో అందుకనే వీడియోస్ అనేది లేట్ అయిందని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా షాపింగ్ గురించి. సో ఈ క్లీనింగ్ అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయిందనమాట. సో మాకేంటంటే పౌర్ణమి నోములు ఉన్నాయి, అందుకోసం సో ప్రజెంట్ దీపావళి కాబట్టి సో రెండుకి కలిపి కూడా చేసేద్దామని క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఈసారి ఏంటంటే ఎక్కడికక్కడ అంటే కొంచెం మార్పులు చేర్పులు చేస్తేనే కొంచెం బాగుంటుంది అనిపించింది. అంటే ఏం లేదు, చిన్న చిన్న మార్పులు. మనకి ఎప్పుడు ఏంటంటే ఒక వస్తువు ఒక దిక్కునే ఉంది అలాగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలా కాకుండా అటు ఇటు పెడితే అనుకో కొంచెం అలా ట్రై చేసి చూడండి. నేనైతే ఈసారి అలా ట్రై చేశాను అనమాట. అంటే కొన్ని వస్తువులు ఒక చోటు ఉండేవి ఇంకొక చోటుకి మారుస్తూ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం మనకేంటంటే నీట్గా ఉంది అనిపిస్తుంది అండ్ క్లీనింగ్ అనేది చేసామనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా మొత్తం అంతా కూడా ఎంత అంటే అలా అయిపోయిందనమాట. ఇల్లంతా కూడా గందరగోళంగా ఉంది. అండ్ మ్యాక్సిమం అందరి ఇల్లు ఇలాగే ఉంటాయి. దివాళీ అన్న ఏదైనా ఏ పండగ వచ్చినా కూడా ముందంతా కూడా ఇలాగే ఉంటుంది. సో క్లీనింగ్ మొత్తానికైతే అన్నీ ఒకేసారి పెట్టుకోలేదు. నేను ఏంటంటే మన వల్ల కాదు కదా ఒకేసారి చేయడం కూడా. అందుకోసం ఏంటంటే ఇది మొన్న అంతా కూడా కిచెన్ క్లీనింగ్ అండ్ బెడ్రూమ్ క్లీనింగ్ వరకు చేసుకున్నాను. సో బెడ్రూమ్ది కూడా ఇంకా నేనేం తీయలేదు వీడియో అనేది. కేవలం కిచెన్లో ఉన్నవి మాత్రం చాలా అంటే చాలా వరకు కూడా నీట్గా చేసుకున్నానండి. సో అవసరమైన వస్తువులు అనవసరమైన వస్తువులు ఏమైనా ఉంటే కనుక పైన అటక ఒకటి ఉంది కదా మాకు, సో అటక మీద పెట్టేసుకున్నాను అనమాట. దానివల్ల కొంచెం నీట్గా అనిపించింది ఈసారి. అండ్ చెప్పాను కదా వస్తువులు కూడా కొన్ని అటు నుంచి ఇటు మార్చాను, అందుకల్లా కూడా కొంచెం బాగుంది. ఇప్పుడు నేను చూస్తున్నారు కదా ఇక్కడ అన్నీ కూడా సామాన్లన్నీ ఇలా పెట్టుకున్నాను అనమాట. అండ్ ఆ తర్వాత ఇది నిన్న అనమాట, అంటే నరక చతుర్దశి రోజున. సో మార్నింగ్ ఫస్ట్ ఏంటంటే కొంచెం ఎండ కూడా బాగా వచ్చింది, అందుకని చెప్పి ఏం చేశానంటే ముందుగా పాత దీపాలు అనేది ఉంటుంది కదా. సో పాత దీపాలు అనేది క్లీన్ చేసేద్దామని చెప్పి కొంచెం మనకి డిష్ వాషర్ ఉంటుంది కదా, సో ఆ లిక్విడ్ అండ్ లైజాల్ రెండు కలిపి ఇలా మిక్స్ చేసి ఇలా వేసేస్తున్నాను అనమాట. దానికి ఉన్న ఆయిల్ కానీ ఏమైనా ఉంటాయి కదా జిడ్డు అన్నీ కూడా, సో కొంచెం క్లీన్ అయినట్టు ఉంటుందని చెప్పి ఇలా చేసుకున్నాను అనమాట. అండ్ లోపలంతా కొంచెం వైట్గా అలాగ వచ్చేసింది. సో దాన్ని అంతా కూడా ఒకసారి ఏంటంటే జస్ట్ బ్రష్ ఉంటుంది కదా, బ్రష్తో అనేది క్లీన్ చేసేసుకున్నాను అనమాట. క్లీన్ చేసేసుకొని ఇంకా మొత్తం అంతా కూడా ఎండలో పెట్టడానికి వెళ్ళాను. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి వచ్చేసరికి కొత్త దీపాలు అనమాట. కొత్త దీపాలు కూడా మనం ఎప్పుడు కూడా తీసుకొచ్చిన తర్వాత ఇలాగా వాటర్లో నానపెట్టుకుంటే మంచిదండి. ఎందుకంటే నూనె అనేది పీల్చేసి దీపాలు మనం త్వరగా కొండెక్కిపోతాయన్నమాట. సో అందుకోసం ఏంటంటే ఎప్పుడు కూడా దీపాలని ఇలాగా నానబెట్టి ఆ తర్వాత మనం ఎండబెట్టుకుంటే కనుక మంచిది. అండ్ ఫస్ట్ అయితే లోపల ఉన్న వాటర్ అంతా అంటే బయటకు వచ్చేయాలి కదా అని చెప్పేసి పైకి వెళ్ళి ఎండలో ఇలా ఆరబెట్టుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎండ అయితే ఫుల్ ఉందన్నమాట, మామూలుగా లేదు ఇవాళ. సో నేనైతే ఇవన్నీ ఆరబెట్టుకుంటున్నాను. అండ్ నేను ఈ చేసుకునే లోపు మా వాళ్ళు కూడా క్రాకర్స్ ఉన్నాయి కదా, సో క్రాకర్స్ అన్నిటిని కూడా చక్కగా తీసుకొని వాళ్ళు కూడా మొత్తం అంతా ఆరబెట్టుకొని పైన కూర్చొని ఎండలోనే పాపం అలా కూర్చున్నారనమాట. కూర్చొని ఒక 1 అవర్ అలాగా చూడండి చూపిస్తాను క్రాకర్స్ అన్నిటిని. సో మన వీడియో చూసారు కూడా క్రాకర్స్. సో ఎంతమంది తెచ్చుకున్నారు? సో చాలామంది అయితే తెచ్చుకున్నట్టే ఉన్నారు మన వీడియో చూసింది. కొంతమంది మెసేజ్ కూడా చేశారు అండ్ కామెంట్ కూడా చేశారు. సో కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట. సో ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. ఇలాంటి ఏంటంటే వీడియోస్ కొంచెం యూస్ఫుల్ అయ్యే వీడియోస్ వల్ల కొంతమందికైనా బెనిఫిట్ అయితే మనకి హ్యాపీ కదా. సో యూట్యూబ్ రికమెండేషన్ చేయడం వల్ల మొత్తానికైతే కొంతమంది అయినా చూశారు అండ్ వెళ్ళి తెచ్చుకున్నారని హ్యాపీగా అనిపించింది అనమాట నాకు. సో ఇలాంటి వీడియోస్ ట్రై చేస్తానండి. అండ్ ఇది వచ్చేసరికి నరక చతుర్దశి రోజు కదా, సో మా వారు ఏమన్నారంటే నరకుడిని తయారు చేద్దాము అని, తర్వాత రావణాసురుడే అని అన్నారు ఫస్ట్. సో రావణాసురుడిని ట్రై చేద్దామని చెప్పి నేనైతే ఇక్కడ ఆర్ట్ అనమాట, అంటే ఆర్ట్ అనేది గీస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఏమైందంటే 10 తలలు ఉంటాయి కదా రావణాసుడికి. ఇక నేను 10 తలలు కాకుండా కేవలం 5 వచ్చినాయి. సో ఫస్ట్ ఏమనుకున్నానంటే అటు ఇటు మళ్ళీ పేపర్ అంటించి 10 అలాగ వచ్చేటట్టు హెడ్స్ అలాగ వచ్చేటట్టు చేద్దాం అనుకున్నాం. కానీ అండ్ ఈవినింగ్ నుంచి ఎలాగో మనం కంపల్సరీగా కాల్ చేయాలి, అంత ఆర్ట్ ఏం అవసరం లేదు, మళ్ళీ ఎలాగో కాల్చేదే కాబట్టి ఒక 5 తలలతోనే సరిపెట్టేద్దామని మా వారు అన్నారు అనమాట. అందుకని మా రావణాసుడికి మాత్రం 5 తలలే ఉన్నాయి, మిగిలిన తలలు లేవు.
అండ్ మొత్తానికి నేనైతే ఇలా డ్రా చేసుకుంటూ అంతా చేసుకున్నాను. సో కొంచెం హ్యాపీ ఏంటంటే ఎప్పుడు పని పని అనే ఉంటారు కదా, క్లీనింగ్ అవన్నీ కూడా ఎప్పుడు ఉండేది రొటీన్. సో ఇలాంటివి కూడా మధ్య మధ్యలో చేస్తుంటే మనకి కొంచెం చేంజ్గా ఉంటుంది. అండ్ మైండ్కి అయితే మాత్రం మైండ్కి మెయిన్ అనమాట. సో ఎప్పుడు చేసే పని అది ఇది అన్నట్టుగా కొంచెం స్ట్రెస్ ఫీల్ అవ్వడము, పని అవ్వట్లేదని స్ట్రెస్ ఫీల్ అవ్వడం, ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. సో అలా కాకుండా మధ్య మధ్యలో ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే మనకు కూడా స్ట్రెస్ అనేది రిలీఫ్గా ఉంటుందండి. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, ఎందుకంటే ఎప్పుడు ఒకేలా కాదు, కొంచెం ట్రై చేస్తూ ఉండండి, చేంజ్ చేస్తూ ఉండండి. పిల్లలతో కలిసి మనం కూడా ఇలా చేస్తూ ఉంటే కూడా బాగుంటుంది. అండ్ నాకు కూడా ఈరోజు ఏంటంటే పని అవుతుంది, ఇంట్లో పని చేసుకుంటూ. ఇది ఆఫ్టర్నూన్ అనమాట మేము చేసుకుంది. అండ్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత అండ్ ఈ ప్రిపరేషన్ అనేది చేసుకుంటున్నాము. అండ్ నాకేంటంటే మా హస్బెండ్ హెల్ప్ చేశారు. అండ్ తర్వాత పిల్లలు కూడా ఇంటి పనిలో కూడా కొంచెం హెల్ప్ చేయడం వల్ల నేనైతే ప్రతిదీ కూడా చేసుకోగలుగుతున్నాను. హ్యాపీగా ఉందన్నమాట. ఒక్కలమే బర్త్డేనా ఎప్పుడు అయిపోతున్నా మనకి స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో అప్పుడప్పుడు ఏం చేయాలంటే ఇలాగా వాళ్ళు చేసే పనులు వాళ్ళకి చిన్న చిన్న పనులు ఏం పెద్దగా కాదు, సో వాళ్ళకి కూడా అప్ చెప్తూ ఉంటే కనుక మనకి బాగుంటుంది. సో ఇది వచ్చేసరికి వినీష్ చేసింది అనమాట. రావణ జయంతి అదేనా డీలాకు ఫ్యామిలీ రావణ అదేనా స్మైల్ ఫినిష్ పంపించు. ఇంకా చూసారు కదండి. సో అదే వచ్చేసరికి వినీష్ తను మేము చేస్తుంటే లోపల చూసి తను కూడా చేసుకుంటానని బయట కూర్చొని మొత్తం అలా చేసుకున్నాడు అనమాట. సో వాళ్ళకి కూడా కొంచెం సరదాగా ఉందన్నమాట. అండ్ వాళ్ళకి కూడా ఒక ఐడియా అనేది ఓకే రావణాసురుడు అంటే ఇది, సో ఇలా చేయాలి, దివాళీకి ఇలా చేస్తాము అనేది ఒక చిన్న చిన్న కాన్సెప్ట్స్ అనమాట. వాళ్ళకి కూడా మనతో పాటు కూర్చోబెట్టి అని చేస్తుంటే వాళ్ళకి కూడా కొన్ని తెలుస్తూ ఉంటాయి కదా. సో ఇప్పుడు టీచర్స్ చెప్పేదే కాదు, తల్లిదండ్రులు చెప్పేది కూడా ఉంటుంది కదా మైండ్లోని. ఇవి ఏంటంటే ఒక మెమరబుల్ మూమెంట్స్ అన్నట్టుగా ఉందన్నమాట. ఏంటంటే పిల్లలకి ఎదిగే కొద్దిని మా ఫాదర్తో నేను ఇలా ఉన్నాను, మమ్మీతో ఇలా ఉన్నాను, అలాంటి చిన్న చిన్నగా హ్యాపీగా ఫీలింగ్స్ అనేది కూడా కొన్ని ఉంటాయి. మెమరబుల్ మూమెంట్స్ అనేవి కొన్ని ఉండాలి ఖచ్చితంగా. ఏదో స్కూల్కి వెళ్తున్నాం, వచ్చేస్తున్నాం, ఇంట్లో తింటున్నాం, పడుకుంటున్నాం, టీవీ చూస్తున్నాం, ఫోన్ చూస్తున్నాం, అవి ఒక్కటే కాదు, ఇలాంటివి కూడా ఉండాలండి. అందుకనే ప్రతి దాంట్లోని నేనైతే మాత్రం ట్రై చేస్తూ ఉంటాను వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడానికి. అండ్ ఇది చూపిస్తాను కదా. సో ఫ్రంట్ అయితే అదంతా అలాగుంది. అండ్ బ్యాక్ వచ్చేసరికి మొత్తం ఇలాగా చెట్టు కింద మొక్కది ఒకటి ఉందన్నమాట, బకెట్. ఆ బకెట్లోని ఇలాగా కర్రలతోని వాటితోని కట్టి అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా అండ్ ఈ క్రాకర్స్ అవన్నీ పెట్టి ఉంచామన్నమాట. అండ్ ఆ తర్వాత ఇంకా మన దీపాలు అనేది మొత్తం పైన అంతా కూడా ఆరిపోయినాయి, మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోయి బాగున్నాయి అనమాట. సో ఎండిపోయినాయి. అంటే రివర్స్ చేయడానికి మధ్యలో ఇంకా నాకు అవ్వక పిల్లల్ని పైకి పంపించి రివర్స్ చేయించాను అనమాట. సో ఆ తర్వాత సాయంత్రం ఇది ఇక్కడ ఇంటి దగ్గర జరుపుకున్నాం మేము నరకాసుర వధ అండ్ దూరంగా పట్టుకోండి వధ అనేది. మీరు కూడా ఉండండి, లేకపోతే ఇప్పుడు పట్టుకోండి, చివరి ఇలా పట్టుకోవాలి, అందుకే దూరంగా వెళ్ళిపోండి. అక్కడ ఇలా కెరసనాయిలు మధ్యలో వేసా. ఇంకా ఉన్నాయి, చేతికి బాగా పెట్టాడా ఏమో ఎక్కడెట్టాడు అసలు.
మొత్తానికి ఇలా సరదాగా నరకాసుని ఇది అంతా కూడా చేసుకొని పిల్లలకి స్టోరీ చెప్పుకుంటూ అలాగా అంటే ఇంకా తర్వాత మొత్తం అంతా కూడా అయిపోయిన తర్వాత ఇక నైట్ డిన్నర్ కూడా చేసేసాము. సో డిన్నర్ చేసిన తర్వాత మేమైతే గులాబ్ జామ్ స్టార్ట్ చేసాము. అండ్ మళ్ళీ రేపు వేరే పనులు ఉంటాయి కదా, సో అందుకని ఇంకా నైటే చేసేద్దామని చెప్పి కూర్చున్నాం అనమాట. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక మా వాడు కూడా చేస్తున్నాడు. సో నేను కూడా ట్రై చేస్తాను అని చెప్పేసి చేసుకున్నాడు. అండ్ వాడు కూడా కొన్ని ఏంటంటే ముందుగానే ఏమంటారు, వాడు కొన్ని చిన్నవన్నమాట, నాకు ఈ చిన్నవి కావాలి అని చెప్పేసి కొన్ని వాడు చేయించుకున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసరికి దాని మీద ఆయిల్ పెడుతున్నాను. మన గులాబ్ జామ్స్ వచ్చేసరికి ఆశీర్వాద్ గులాబ్ జామ్స్ అనమాట. అండ్ ఇక్కడ పాకం చూసారా, పంచదార వైట్ కలర్లో లేదు, సో ఈ బ్రౌన్ కలర్ కొంచెం డార్క్ రెడ్ షేడ్లో ఉంది చూసారా. ఎందుకంటే నేను వచ్చేసరికి ఇక్కడ బ్రౌన్ షుగర్ని వాడుతున్నాను. ఇది వచ్చేసరికి ప్రో నేచర్ వాళ్ళదండి, బ్రౌన్ షుగర్, ఆర్గానిక్ షుగర్ అనమాట ఇది. సో ఏంటంటే మనకి బెల్లం లాగే ఉంటుంది కాబట్టి మనకి స్వీట్ తిన్నా కూడా ఏమి అవ్వదు. అంత అంటే మరీ అంత స్వీట్ తినదు అని కాదు, తినచ్చు కొంచెం అన్నట్టుగాని. అంటే కొంచెం మనకి ఇలాంటివి యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి అమ్మో మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతామేమో, మళ్ళీ ఏమొస్తుందో ఏంటో షుగర్ ఎక్కువ అయితే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా. అటువంటి టైంలో ఇలాంటివన్నీ చేసాం అనుకో, అమ్మాయి సో ఇలాంటివి యూజ్ చేసాం కాబట్టి మనం ప్రశాంతంగా తినచ్చు అనిపిస్తూ ఉంటుంది కదా. సో అందుకని ఈ షుగర్ అయితే యూజ్ చేశాను నేను, ఈసారి తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అవి వినీష్ అనమాట. సో చిన్నవి అవి గులాబ్ జామ్స్ రెడీ అయిన తర్వాత అలా ఉన్నాయి. సో తన కోసం విడిగా ఫస్ట్ చేసేసి అండ్ పాకం కూడా విడిగా ఒక చిన్న గిన్నెలో తీసేసి తనవన్నీ అందులో వేసేసాను అనమాట. సో ఫస్ట్ తను రెడీ అయిపోయినాయి. వాడైతే ఫుల్ హ్యాపీ అనమాట ముందు, ఎందుకంటే వచ్చి వాడే చేసుకున్నాడు. మెయిన్ ఏంటంటే చేసిన తర్వాత చేతులతో చేసింది, బాల్స్ చేసింది వాడే, అండ్ ఫ్రై చేయడానికి కూడా అందులో వేసి అలా అన్నాడంట. అంతే, కొంచెం తను చేశానన్న ఫీల్ అనమాట అక్కడ. సో తను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు ప్రజెంట్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మావి కూడా రెడీ అయిపోతున్నాయి. అండ్ ఇది అండి ఈ రోజంతా కూడా ఇలా అయితే హ్యాపీగా అన్ని పనులు చేసుకుంటూ హ్యాపీగా స్పెండ్ చేసాము. అండ్ ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఇక రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఈ లోపున ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, కామెంట్ చేసేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.